ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర మంత్రులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్న బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు 10 కేజీల లడ్డూలు తయారు చేసి బహూకరించనున్న సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీరామ్ కేటర్స్ అధినేత బీజేపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డి నేడు తమ స్వగృహంలో ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి మహమ్మద్ అలీంకుతో మాట్లాడుతూ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి మోడీ 72వ పుట్టినరోజు నాడు వారికి లడ్డూలు అందజేశామని, కేంద్ర మంత్రులుగా తొలిసారి నగరానికి విచ్చేస్తున్న శుభ సందర్భంలో బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిలకు ఒక్కొక్కరికి 10 కేజీల లడ్డూలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ విజయానంద్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు నాగభూషణ్ రెడ్డి. నేను ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్ని. మేము 90లో శ్రీరామ్ క్యాటరింగ్ అని టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది శ్రీరామ్ క్యాటరింగ్గా మార్చి డైలీ సప్లై చేస్తున్నాము. తర్వాత మనం అయోధ్య కట్టినప్పుడు 1260 కిలోల లడ్డు ఇచ్చినాము. మోదీ గారి బర్త్డేకి కూడా 72 కేజీ లడ్డు తయారు చేసినాము. ఆ బాహుబలి లడ్డు ఇచ్చినందుకు ఆ కడాయిలు వాళ్ళు నచ్చి అదే టైప్ పెద్ద కడాయిలు కావాలంటే 7 కడాయిలు పెద్ద బాహుబలి కడాయిలు చేసి ఇచ్చినాము. ఒక కడాయిలో 100 లీటర్ పాలు ఒకటేసారి స్వీట్ తయారు చేస్తుంది. అదే కడాయిల్లో తయారు చేసిన ప్రసాదం డైలీ 1,00,000 మందికి ప్రసాదం వస్తున్నారు. అది మా పూర్వజన సుకృతమని, ఆ దైవ సంకల్పమని, శ్రీరాముని నమ్ముకున్నందుకు మాకు అది అదృష్టమని భావిస్తున్నాం. అదేవిధంగా మన ఇండియాలో ఎలక్షన్ అయింది. మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయినందుకు మన తెలంగాణకి 8 మంది ఎంపీలు గెలిచినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళకి ఈరోజు బైక్ ర్యాలీ ఉంది.
అందువలన వాళ్ళకి తలాకు ఒక 10 కిలోల లడ్డు తయారు చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళకి లడ్డు ప్రజెంటేషన్ చేద్దామని ఈరోజు 4 బేగంపేటలో వారికి ఇద్దరికి ఒక్కొక్క లడ్డు ఇస్తామని మేము సంకల్పించినాము. అదే ప్రకారం లడ్డు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి 4 బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఇస్తామండి. ఆయన పక్క బీజేపీ. అవునా? भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। भारतीय जनता पार्टी जिंदाबाद। ఆర్కేల్ ఎయిర్పోర్ట్ నుంచి 8 మంది ఉన్నారు, ఇక్కడే 6 మంది ఉన్నారు. ఇద్దరు అక్కడ ఫ్లైట్ ఇచ్చారు. నేను విజయానంద్, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు కేంద్ర మంత్రులు క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి బండి సంజయ్ గారు మరి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో రావడం జరుగుతుంది. అక్కడ అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా విజయయాత్ర తీస్తున్నాము. కాబట్టి అందరూ దయచేసి అందరూ కార్యకర్తలు కూడా విజయవంతం పాల్గొనాలని ఈరోజు స్పెషల్గా మేము మా కంటోన్మెంట్లో వార్డ్ 4 మా కార్యకర్తలు అందరూ కలిసి స్పెషల్గా లడ్డు తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అయోధ్య జరిగింది ఇక్కడ నుంచే. అదేవిధంగా వాళ్ళ గిఫ్ట్గా కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు కిలో తయారు చేసి గిఫ్ట్కి ఇవ్వాలని మేము కోరుకున్నాము. మా నాగభూషణ్ రెడ్డి గారికి ఎందుకు ఇట్లా ఉంది ఫిగర్ ఇది? ముఖ్యంగా పార్లమెంట్ 8 సీట్లు గెలిచినాం కాబట్టి 8 మందికి ఇది అందరికీ ఎంపీలు కూడా పాల్గొంటారు కాబట్టి వాళ్ళ ముందు ఇది అందరికీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.